హలో మామ, నమస్తే. వెల్కమ్ టు కృపా ఫిషింగ్. మామ, ఈరోజైతే పొద్దుగాల లేచి మా బర్రెలకి పాలు అయితే పిండుదాం అనుకున్నాను, కానీ మాకైతే బర్రెలు లేవు, గేదెలు లేవు. మామ సరే అని చెప్పి పొద్దున్నే మెలకు వస్తే ఏం చేయాలో తెలియలేదు. ఫిషింగ్ అయితే బయలుదేరి వెళ్ళాను. ఈరోజు వేట అయితే మామూలుగా ఉండదు. మామ, వీడియో చూసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో. వీడియో అయితే మామూలుగా ఉండదు, జబర్దస్త్గా ఉంటుంది. ఫిషింగ్ అయితే బాగా జరిగింది. చూడండి మామ, వీడియో ఎలా ఉందో. మామ, ఈరోజైతే షికారికి నేను ఒక్కడనే వచ్చాను. వీడియో తీయడానికి ఎవరు లేరు. సరే అని చెప్పి ఫోన్ ఏదో సెట్ చేశాను. అయితే నేను చేసింది ఏంటంటే, ఫోన్ ఎక్కడో పెట్టాను, ఫిషింగ్ ఎక్కడో చేస్తున్నాను, అన్నీ కనిపిస్తాయి అనుకుంటున్నాను, కానీ లాంగ్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ టైం వీడియో తేడా రాకుండా చూస్తాను. ఈ వీడియో అయితే బాగుంటుంది, చూడండి. ఫస్ట్ చేప అయితే మిస్ అయింది. సరే అని చెప్పి రెండో చేప అయితే పట్టాను, లాగాను, వచ్చేసింది. దీనికంటే ముందు ఆల్రెడీ ఒకటో రెండో పట్టాను, అది వీడియో అయితే రాలేదు. ఇదైతే చిన్న సైజే, పెద్దవి పోతున్నాయి, చిన్నవి వస్తున్నాయి. సరే ఏదో ఒకటి ప్రస్తుతానికి పట్టాను. ఇగోండి, చిన్న సైజు అయినా కప్పెమ్మడి పడి పట్టేసుకుంటుంది అది బొమ్మనే. ఇంకో చేప. ఫిషింగ్ అయితే బాగా జరిగింది. ఇక్కడైతే చేప ఒకటి స్ట్రైక్ చేసింది, మిస్ అయింది. నేను పట్టే చేపల కంటే పోగొట్టే చేపలు ఎక్కువ. ఎన్ని చేపలు పోగొట్టినా కానీ పట్టు మాత్రం వదిలిపెట్టను పడటానికి. ఏదేమైనా సరే లాగేయాలని ట్రై చేస్తున్నా. అదైతే మిస్ అయింది. మళ్ళీ ఇంకోటి, ఒకటి కాదు చాలా చేపలు మిస్ అయినాయి. ఇదైతే చూడండి ఎలా పరిగెత్తిందో, బొమ్మ దగ్గరికి వచ్చి కూడా పారిపోయింది. అది భయం వేసి దానికి, నా దెబ్బకే. చేపలను అయితే మాత్రం రఫ్ ఆడిచ్చేసా ఈరోజు ఫిషింగ్. చాలా రోజుల తర్వాత ఫిషింగ్ అయితే బాగా జరిగింది. వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా బాగుండేది వీడియో. లాంగ్ షాట్లో వీడియో తీయాల్సి వచ్చింది. ఈరోజు ఫిషింగ్ అయితే నేను ఒక్కడనే వచ్చాను. ఈరోజు బాబీ కొంచెం పని మీద బిజీగా ఉన్నాడు. ఇదైతే చేప స్ట్రైక్ చేసింది, మామూలు చేప కాదు, ఇదైతే కేజీ ఉంటుంది. చూడండి, చేపను చూపిస్తా. ఈ వీడియో అయితే లాంగ్ నుంచి తీయడం జరిగింది. ఈ చేపను చూపిస్తా, చూడండి ఎంత ఉందో ఏంటో దగ్గర నుంచి. ఈ చేప వచ్చి కేజీ దాకా ఉంటుంది. కొరమేను, నాటు కొరమేను. ఇదిగోండి, ఈ ఫ్రాక్ అయితే పడింది. ఇది బ్లాక్ ఫ్రాగ్, రెడ్ హెడ్. చూడండి చేప అయితే ఎలా ఉందో. వీడియో తీయడానికి సాయి ఉన్నా బాగుండేది. వీడియో అయితే బాగా వచ్చేది. వీళ్ళిద్దరు లేకపోవడం మూలంగా వీడియో అయితే ఓకే, కాకపోతే ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా
ఇక్కడ చేప అయితే కొడితే గాల్లో లేచింది. చూడండి, కేజీ దాకా ఉంటుంది. బిగ్ సైజ్. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ సైజ్. ఈరోజు వేట తీసేస్తున్నాం, మామూలుగా లేదు. బాబండి ఈరోజు ఫిషింగ్ బాగా జరిగింది. చూడండి, చేప కప్పనైతే మింగేసింది. చేప సూపరు, పెద్ద సైజు, మామూలుగా ఉండదు వేట. మీరు లైక్లు షేర్లు చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేట అయితే తీసేస్తున్నాం ఇవాళ. థ్యాంక్ యూ. పక్కనే వెళ్తున్న ట్రైన్ గాలికి పడిపోయింది ఫోను. జస్ట్ మిస్, కాళ్ళలో పడినా పడేది. ఏదో సుడిపోండి, అక్కడే పడింది. ఇదైతే టాప్ సైజు. దీని బరువు ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి మీరే. ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను కదా, దీని బరువు ఎంత ఉంటుందో మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు కొరమేలు బాగా పడి, ఇదైతే కొంచెం చిన్నదనిపిస్తుంది. ప్రతిదాన్ని పట్టుకెళ్తే చేపలు అయితే మిగలవు. కాబట్టి చిన్నట్లు వదిలేస్తే కొంచెం నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ పిల్లలు పెట్టి మళ్ళీ ఇంకా చాలా చేపలు అవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్నట్లని వదిలేయండి. పెద్ద పెద్ద అయితే ఓకే, చిన్న అయితే వదిలేయండి. క్యాచ్ అండ్ రిలీజ్. ఇవన్నీ ఫ్రెండ్స్ ఈరోజు వేట. ఓకేనా, వీడియో తీసావుగా, వీడియో ఆపేసాయి. కొరమేళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించనే వాళ్ళ